నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 22 మే 2026 శుక్రవారం రాత్రి 11:40 వీడియో తీస్తున్నాను. గత 2-3 రోజుల నుంచి భారతదేశంలో కాక్రోచ్ పార్టీ అని ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది. ఆ పార్టీ మెయిన్ సిద్ధాంతం ఏంటంటే, ఇక్కడున్న యువతను ఆ పార్టీలో జాయిన్ చేసుకొని ఆ యువతతోటి దేశంలో ఏమన్నా అల్లకల్లోలాలు సృష్టించి లబ్ధి పొందే మిగతా పార్టీలకు ప్రయోజనం చేయడానికి ఎక్కడనో అమెరికాలో ఉండి ఒక పార్టీ రన్ చేసే ఇంకో యువకుడు. అయితే వీళ్ళకు సోషల్ మీడియాలో ఓ పేజ్ ఉంది. ఆ పేజ్కి 3-4 రోజులలోనే 10 మిలియన్ పైన ఫాలోవర్స్ పెరిగారు. ఇక దీన్ని బట్టి మనం ఉన్న దేశంలో ఉన్న చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడున్న ప్రజెంట్ పార్టీల కంటే ఈ కాక్రోచ్ పార్టీకి ఎక్కువ పాపులారిటీ ఉంది. వీళ్ళు చేయబట్టి దేశంలో ఇన్ని రోజులు పెట్టుకున్న పార్టీల కంటే ఇది బెటర్ పార్టీ అవుతుందనే ఉద్దేశంలో చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు పోస్టులు పెడుతారు. అయితే దీని వెనకాల ఉండి నడిపించేది మాత్రం మన ఇండియాలో ఉన్న కొంతమంది పార్టీ నేతలు. ఎవరైతే దాని పార్టీకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసిన వ్యక్తి ఉన్నాడో, ఆయన కూడా ఒక పార్టీకి మద్దతుగా పనిచేసిన వ్యక్తి. ఆ పార్టీ ఇక్కడ ఓడిపోగానే ఆయన దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇక్కడ పని లేదని ఆయన అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటాడు. అయితే ఇందులో పెద్ద విచిత్రం ఏంటంటే, చాలామంది ఫాలోవర్స్ని చూసి మనోళ్ళు పరిశాన్ అవుతుంది. అయితే ఈ యొక్క పేజ్ ఏదైతే ఉందో, ఈ పేజీలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది మన దేశంలో కాదు, పక్క దేశంలో. ఈ పేజీని లైక్ చేసేటోళ్ళు, ఫాలో చేసేటోళ్ళు అంతా ఇతర దేశపోళ్ళు. ఇది పేజ్ ఓపెన్ అయింది మాత్రం మన దేశంలో ఏమో సృష్టించదామని, కానీ దీన్ని ఫాలో అయ్యేటోళ్ళు మాత్రం మన దేశపోళ్ళ కంటే బయట దేశపోళ్ళు ఎక్కువ ఉన్నారు. కేవలం 10% మాత్రమే మన భారతీయులు ఈ పేజీని ఫాలో అవుతారు. సోషల్ మీడియా వచ్చే వార్తలన్నీ ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన వచ్చేటి అన్నీ ఉట్టి డ్రామా అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఒక జడ్జి గారు మాట్లాడిన మాటల మీద బేస్ చేసి వీళ్ళు పార్టీ పెట్టినా అని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే వాస్తవానికి మన దేశంలో, ఇది ఒరిజినల్గా చెప్తున్నా, మళ్ళీ యువకులు బాధపడద్దు, ఇది వాస్తవం. మన దేశంలో చేయడానికి చాలా పనులు ఉన్నాయి, కానీ మన వాళ్ళకి సిగ్గు మోమాటం బాగుంటుంది. అదే ఇక్కడ పని చేయనోడు దుబాయ్లో పోయి టాయిలెట్లు కడుగుమనగలుగుతాడు, ఎందుకంటే అక్కడ మనల్ని ఎవడు పట్టించుకోడు, ఎవడు చూడాడు కాబట్టి. అదే ఇక్కడ నువ్వు పలానా షాపులో పని చేయరా ఇట్లా సేల్స్ మ్యాన్గా అంటే మనోనికి మనసు ఒప్పది. నేను చదివిన చదువుకు సేల్స్ మ్యానేనా, నా గవర్నమెంట్ జాబ్ రావాలి. ఇప్పుడు అందరు గవర్నమెంట్ జాబ్ రావాలని ఎగ్జామ్ రాస్తే అందరికి రాదుగా గవర్నమెంట్ జాబ్, కొందరికి వస్తుంది. ఆ రానోళ్ళు ఏం చేయాలి, మిగతా ప్రైవేట్ జాబులు ప్రైవేట్ సెక్టర్లకు పోయి పని చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ప్రభుత్వాలను నిందించి ప్రభుత్వ ఉద్యోగాలు రత్తలేవు మాకు, మన జనాభా ఎంత, మన దగ్గర ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని, మన బతుకు తెరువు ఏంటిది, ఇవన్నీ మనకు తెలుసు. అయినా కానీ మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మీరు ఇన్ని ఖాళీలు ఉన్నాయి, అన్ని ఖాళీలు ఉన్నాయి, మీరు ఎగ్జామ్ పెడితే నాకు ఉద్యోగం వస్తుండే కావచ్చు అనే లెక్కల మన వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి పోస్టులు పెడతా ఉంటారు. సరే, జడ్జి గారు అది ఫ్లోలో అన్నాడా కావాలన్నాడా అనేది వ్యక్తిగతం విషయం. కానీ దాన్ని బేస్ చేసుకొని అప్పటిదప్పుడే, అంటే మనోళ్ళు ఎప్పుడు మన దేశాన్ని నాశనం చేసేటోళ్ళు ఏం చేస్తారంటే, ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఏ మాట బయటకు వస్తుందని సెర్చింగ్లో ఉంటారు అన్నట్టు. ఈ మాట బయటకు రాగానే అప్పుడప్పుడు ఈ పార్టీ పుట్టింది, ఈ కాక్రోచ్ పార్టీ. ఈ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు బొద్దింక పార్టీ ఒక పేజీని ఓపెన్ చేయగానే దానికి మిలియన్స్ ఫాలోవర్స్ పెరిగిన వాళ్ళందరూ మన ఇక్కడున్న దేశపోళ్ళు ఏమనుకుంటారు, ఈ పార్టీకి పెరిగిన మిలియన్ ఫాలోవర్లు అందరూ మన వాళ్ళే, మన భారతీయులే అనుకుంటారు. భారతీయులు కాదమ్మా, మన దేశంలో కేవలం 10% మాత్రమే ఆయనను ఫాలో అవుతుర్రు. మిగతా 90%లో
50% మన శత్రు దేశంలోకి వెళ్ళి ఫాలో అవుతుర్రు. ఆయన ఉన్న అమెరికాలో 10% ఫాలో అవుతుర్రు. ఇట్లా ఆస్ట్రేలియా వెళ్ళింది అంటే వీళ్ళకి ఎక్కడెక్కడైతే నెట్వర్క్లు ఉన్నాయో అక్కడక్కడ ఫాలోవర్స్ పెరుగుతుర్రు. మన దేశాన్ని ఉద్ధరించడానికి పాకిస్తాన్ తోటి ఏం సంబంధం? పాకిస్తాన్లో అంతమంది ఫాలోవర్స్ ఎందుకు పెరుగుతారు? అంటే వీళ్ళు కేవలం ఇక్కడున్న రాజకీయ నాయకులు ఎవరైతే వీళ్ళు గతంలో పనిచేసిన పార్టీలు ఉన్నాయో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వేరే దేశం నుండి గేమ్ ప్లే చేస్తున్నారు. దీని ద్వారా ఇక్కడున్న యువతకు రాంగ్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మీరు ప్రభుత్వం మీద తిరగబడాలి అని. ఎందుకంటే చైనాలో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది, నేపాల్లో జరిగింది, పాకిస్తాన్లో జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే చుట్టుపక్కల భారతదేశానికి ఏమేమైతే దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో జరుగుతుంది. కాబట్టి మన దేశంలో కూడా జరుగుతాయి. ఎవరైతే మన దేశంలో ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వంని ద్వేషించే నాయకులు ఉంటారో వాళ్ళు గేమ్ ప్లే చేస్తారు. ఇక్కడ నుండి కాదు, బయట దేశం నుంచి ప్లే నడిపిస్తారు. దానికి ఇక్కడ ఉన్న యువత బాగా చదువుకొని మంచి టాలెంట్ ఉన్న వాళ్ళేమో దీన్ని ఉట్టిగానే ఈజీగా క్యాచ్ చేసి ఇదంతా ఫేక్, ఇదంతా డ్రామా అని అర్థం చేసుకుంటారు. కానీ నిజంగానే ఎంత చదివినా కూడా తెలివి లేని వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా నిజంగానే మనకు అన్యాయం జరుగుతుంది, మనం దీని మీద మాట్లాడాలి, ఈ బొద్దింక పార్టీకి మనం సపోర్ట్ చేయాలి, వీళ్ళ పోస్టులు అన్నిటికీ లైక్ కొట్టుకుంటా ప్రతి గ్రూపులో షేర్ చేసుకుంటా వీళ్ళు మన కోసమే. వాళ్ళు స్టార్టింగ్ పాయింట్ మాట్లాడింది ఏంది, మేము ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళం, మేము ఏ పార్టీ గురించి మాట్లాడమని అన్నారు. తర్వాత రెండో రోజు మూడో రోజు పోస్టులన్నీ ఏమొచ్చినాయి, ఇప్పుడు ప్రజెంట్ కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్కి సంబంధించిన అపోజిషన్ విషయాలు మాట్లాడారు. అంటే వాళ్ళు చేసే కార్యక్రమాల మీద మాట్లాడారు. తర్వాత 3-4 డేస్ తర్వాత ఏమంటారు, ఆ పేజీని అందరూ అన్ఫాలో కొట్టుర్రి, మన పేజీనే ఫాలో అవ్వరు. అంటే వీళ్ళ లాస్ట్కి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కడైతే ఏదైతే పార్టీ ఇప్పుడు రన్ చేస్తుందో దాన్ని దించేసి మళ్ళీ వేరే పార్టీని తీసుకొచ్చాడు కూర్చోబెట్టాలి. ఇది వాళ్ళ ఇంటెన్షన్. ఇక్కడున్న మన లోకల్లో ఎవరైతే మన ఇండియాలో ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకొని బతికేటోళ్ళు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే ఇప్పుడున్న యువత కానీ, మీరందరూ ఈ బొద్దింక పార్టీ మీద పెద్ద ఆశలు పెట్టుకొని వాళ్ళు ఏమో సాధించుతుర్రు అది ఇది అని అనుకోకూరి. వాళ్ళ బయోడేటా ఫస్ట్ తెలుసుకోరు. వాళ్ళు ఏడికెళ్ళి వచ్చిర్రు, ఇప్పుడు ఏడున్నారు, వాళ్ళు ఇంతకుముందు ఎక్కడుండే ఎవరికి పనిచేసిర్రు, ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తుర్రు. ఉట్టిగానే అర్థమైపోతుంది. వాళ్ళు సోషల్ మీడియా పెట్టే పోస్టులు అన్నీ నిజం అనుకొని మీరు అలా బుట్టల పడి ఇక్కడ ఏదైనా మీరు చేయరాని పనులు ఏమన్నా ప్రయత్నాలు చేసినా కూడా ఉట్టిగా వాళ్ళు అక్కడనే అమెరికాలో సేఫ్గా ఉంటారు. కానీ మీ ఇక్కడ మీ లైఫ్లు ఖరాబ్ అయిపోతుంది. మీకు మంచి భవిష్యత్తు ఉన్నది, ఆ భవిష్యత్తును ఎవడో కొనికిస్కా గొట్టంగాడు ఎక్కువ అమెరికాలో వంటి వీడియోలు చేయగానే అదిని మీరు ఆయన ఇక్కడ జిందాబాద్ అని రోడ్ల మీద తిరిగితే మాత్రం మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివిన చదువు, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఆ కాక్రోచ్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీగా పనిచేసిన వ్యక్తి. కావాలంటే మీరు ఆయన బయోడేటా తెలుసుకోరి. అందుకోసమే ఈ వీడియో ఎత్తున్నా. చాలామంది సోషల్ మీడియాలో వచ్చేటి అన్ని షేర్ కొడుతూ ఉన్నారు వాళ్ళే. అది మన దేశానికి ఉపయోగపడే పార్టీ కాదు సార్, మన దేశాన్ని నష్టం చేసే పార్టీ. యువత ఎందుకంటే ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తి మాటల వల్ల ప్రభావితులై ఖరాబ్ అయ్యే అవకాశాలు బాగుంటాయి. మనకు తెలిసిన చాలామంది మిత్రులు మన శ్రేయోభిలాషులు నన్ను ఫాలో అవుతారు కాబట్టి కొంచెం నాకున్న తెలిసిన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సార్. అట్లాంటే మనం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తలేం, కానీ కొన్ని విషయాలల్లో మనకు తెలిసినప్పుడు మాట్లాడకపోతే కూడా యువత ఖరాబ్ అవుతా అనే ఉద్దేశంలో ఈ వీడియో. తప్పులేమని ఉంటే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్.